అరే నేను ఒకటి చెప్పనా, ప్రతిసారి ఎంట్రీలో నువ్వు నాతో పాటు డాన్స్ చేస్తుంటే నాకు చిన్నగా నా పక్కన నువ్వు ఎట్లా అంటే తమ్ముడు ఫీలింగ్ రావట్లేదు. కొంపదీసి అమ్మో వీడేంటి హీరో అనుకుంటున్నాడా, వీడి గురించి వీడ నాకు చాలా అన్కంఫర్టబుల్ అవుతుందిరా. అట్లా కాదు మేడం, రోజు మీతోటి మీ దగ్గర వంట చేసి నాకు కూడా బోర్ కొట్టింది. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేసి చాలా రోజులు అయింది. ఎవరు వద్దన్నారు, పో పని మానే, జీతం రాదు అంతే. ఎవడాపండి నేను అంటే ఆ జీతం మీద ఇస్తే వాళ్ళతో పోయి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేద్దామని. పోనీ వాళ్ళని ఇక్కడ పిలవనా మరి? ఏంటి ఇక్కడకా, మన ఇంట్లోకా? అవసరమా? నువ్వు నిన్నే భరించలేకపోతున్నా, నా కొంప మిగులుతుందా ఇంకా వాళ్ళు వస్తే? ఎవరైనా వచ్చి నీ ఫ్రెండ్స్ ఏమైనా ఎత్తుకోవద్దు దొంగగా బ్యాగ్ లో పెట్టుకొని. మేడం ఏంటి మా ఫ్రెండ్స్ అనుమానిస్తారా? అవునరా, మా ఫ్రెండ్స్ జెమ్స్. జెమ్సా? తినేవి కదరా. అంటే వాళ్ళు కొంచెం జెమ్స్ అంటే తినే ఎంత స్వీట్ ఉంటాయి కదా, అంత స్వీట్ ఆట అని చెప్తానా. అసలు నిన్ను భరించడమే ఘోరంగా ఉంది, ఇంపాసిబుల్. కానీ నువ్వు ఫ్రెండ్స్ 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 అంటుంటే నేను కూడా నా ఫ్రెండ్స్ ని కలవాలనుకుంటున్నారా? ఇట్స్ బీన్ లాంగ్, నేను ఎవరిని కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఎప్పుడు చూడు ఫోన్ ఇలా 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 ఇలానే అంటున్నా. సరే పోనీ మీ ఫ్రెండ్స్ అన్నా పిలవండి మా ఇంటికి. అంటే లైన్ ఇస్తావా నా ఫ్రెండ్స్ కి? లైన్ ఎందుకు ఎత్తా? లేదు మేడం, వాళ్ళకు వండి పెడతారు రెగ్యులర్ గా, మీకు బోర్ కొడుతుంది అందుకే. ఇప్పుడు ఏంటి మరి? అంటే హైజీన్ ఉండాలి కదా, గోర్లు ఇట్లా ఉంటే తీసుకుంటాను ఫస్ట్ ఇట్లా. సరే లేదా, నువ్వు నా ఫ్రెండ్స్ ని చూడాలనుకుంటున్నావు అంతే కదా? అయితే మీ ఫ్రెండ్ పిలవచ్చు మేడం. ఐడియా బాగుందిరా. ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయే లోపు నేను నా ఫ్రెండ్ రమ్మని చెప్తా. ఓకే సరే. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో డబుల్ ట్రబుల్ ఈ రోజు ఏం చేయబోతున్నావు కాంతం? జొన్న సంగటి మేడం. చెయ్యరా, నా ఫ్రెండ్ నాది పెట్టి ఇంప్రెస్ చేద్దాం. దాన్ని పెట్టి 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటారా? నాకు ఖర్చులు ఎక్కువైపోయినాయి. సో నా ఫ్రెండ్ కి సంకటి గింకటి అని పెట్టి మెల్లగా 1,00,000 రూపాయలు అప్పు తీసుకుందాం. 20,000 నీకు, 80,000 నాకు. సరే మీరు స్టాప్ అంటే మేడం. కాంతం, నువ్వు ఎలాగో నా ఫ్రెండ్ వచ్చినప్పుడు దాన్ని సెట్ చేసి అప్పిస్తాను అంటున్నావు కాబట్టి నేను నీ కోసం ఒకటి చేస్తాను రా. నువ్వు కష్టపడకూడదని నేనే స్మార్ట్ బజార్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకొచ్చా. అవునా? ఈ రోజు మీరు తీసుకొచ్చిరా? ఇదిగో స్మార్ట్ బజార్ నుండి సరుకులు తీసుకొచ్చేసా. ఓ గ్రేట్ మేడం. మీరు ఫ్రెండ్స్, మీరు కూడా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా కావాలంటే మీకు దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ కి వెళ్ళి కొనుక్కోవచ్చు. నేను ఒక 3 కప్పులు వాటర్ తీసుకుంటానా? సో ఇది అవుతుంది కాబట్టి ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. వెరీ గుడ్. ఈ రోజు కొంచెం పనులు బాగా చేస్తున్నారు మీరు. కొంచెం నెయ్యి కూడా వేస్తారా మేడం? ఇందులో నెయ్యి కూడా వేయాలా? మీ ఫ్రెండ్ గురించి ఏదని చెప్పండి మేడం. అంటే తనని ఎలివేట్ చేయాలని ఉంది, కానీ తనకి పెళ్లి అయిపోయిందని బాధగా ఉంది. పెళ్లి అయిపోయిన ఫ్రెండ్ కాకుండా పెళ్లి కాని ఫ్రెండ్స్ కదా, అలాగే ఫోన్ చేసిరా? చేయను. పెళ్లి చేయరా? వాళ్ళని కాపాడుకుంటా, షోకి పిలిచి నీకు బలి చేయను నేను. అంటే మీరు చేసుకోరా మేడం పెళ్లి? నాకు చేసుకోవాలనుందిరా, కానీ నా దగ్గరకు వస్తే వాడు బక్కరా అయిపోతాడు, బలైపోతాడు అని 2 రోజులకే వాడు తెలిసిపోయి పారిపోతున్నాడు రా. అందరూ వస్తారు, ఆర్యానా అయ్యో బ్యూటిఫుల్ అని అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అనే లోపు అమ్మ దీని గొంతు కంచెలా ఉందని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అబద్ధం చెప్పినా రియలైజ్ అవుతారు. అవునా? అంటే బావలేనారా? అంటే నాకేం తక్కువ 1 kg మేకప్ అండ్ ఆల్. చాలా ఎంత ఎంత మేకప్ వేసుకుంటా తెలుసా? రెగ్యులర్ గా మేకప్ అది ఫేస్ ప్యాక్ లా వాడుకోవచ్చు. ఓకే ఓకే. కానీ నువ్వు మొత్తం నా పరువు తీస్తున్నారా ఈ షోలో? అదొకటి ఉందా మేడం? ఓ ఇలా కలపకపోతే మళ్ళీ ఇట్లా గడ్డల్లాగా తిండి కదా. నేను ఇప్పుడు పిండి వేస్తుంటా, మీరు తిప్పుతూనే ఉండాలి. తిప్పు 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 హిప్పు హిప్పు హిప్పు. ఎందుకు ఇట్లాంటి పనులన్నీ పెడతావు నువ్వు? ఈ పిండి ఇవన్నీ ఎందుకు? మొత్తం బాడీ ఏదో జిమ్ లో థ్రెడ్ మిల్ చేత మొత్తం చేంజ్ అవుతుంది. అంటే ఇది రెడీ అయ్యేలోపు మీకు కొంచెం ఆకలి అయ్యేదానికి ఫస్ట్ ఇది. రెగ్యులర్ గా మీరు జిమ్ కు పోతారు కదా, అక్కడ ఏం చేస్తారు? టైం పాస్. అంటే జిమ్ మిగతా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తారో చూసేలోపు నేను టైర్డ్ అయిపోతా. అమ్మో వీళ్ళు ఇంత కష్టపడ్డారని నాకు టైర్డ్నెస్ వచ్చేస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు అన్నట్టు. అంతే. చేసినందుకు మీకు జీతం ఇస్తారా? నేనే వాళ్ళకు రివర్స్ లో కడుతున్నారని ఇలా పోతున్నందుకు. అంటే అబ్జర్వేషన్ చేసేది మీరే, పైసలు కట్టేది మీరేనా? అబ్జర్వేషన్ నేనే, సిమ్ లో పెట్టేది మీరే, ఇక్కడ పని చేస్తుంది కదా నేనే. వీడు నాకు అసిస్టెంట్, నేను వీడికి అసిస్టెంట్. నాకు అసలు అర్థం అయితలేదు. చాలా చైన్ వస్తుంది, ఇంకెంతసేపు? మంచి గెలిచిందా? నీకే ఫ్రెండ్స్ ఎంత మంచి గెలిచారు అంత మంచి గెలిచిందా? ఇది కలిసిందా? కాబట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టాలి మేడం. అయితే మూత మూసేసి ఒక 5 minutes ఆగుదా? ఒక 3 to 5 minutes. అయితే మూత మూసేసి 5 minutes ఉడకాలి కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దాం కాంతం?
రెడీ అయింది మేడం. ఇప్పుడు సంగటి అంటే మనం ముద్దలు చేసుకోవాలి కదా. అవును. ఇది కొంచెం వేడిగా ఉన్నది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుందాం మేడం. ఫస్ట్ సో బౌల్లోకి తీసేసుకుందాం. అరే నాకు ఫోన్ వస్తుంది, ఒక నిమిషం ఆగు. హలో లీలా, అదే నువ్వు జస్ట్ చాలా రోజులైంది కదా నిన్ను చూసి. ఇంటికి వస్తే నీకేమైనా వండి పెడదామని అనుకుంటున్నాం. ఏంటి నువ్వు చికెన్ వండుతా అంటున్నావా? అయితే వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొని వచ్చేసే, ఓకేనా? బాయ్. అరే మా ఫ్రెండ్ రావడానికి ఇంకొక 5 minutes పడుతుంది అంటారా? ఎప్పుడు లేటే. ఈలోపు మనం కానిద్దాం మేడం. ఇప్పుడు దీన్ని సంకటి చేయాలా? నాకు రాగి సంకటి చాలా ఇష్టం. నువ్వు మెల్లమెల్లగా నేను కూడా వంటలు నేర్చుకుంటున్నారా? మీకు వచ్చి కానీ బద్ధకం, చెప్తాను కదా నేను. సో జొన్న సంకటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారా మరి? మీ ఫ్రెండ్ వచ్చి ఏం చేస్తుందో? నా ఫ్రెండ్ నాన్ వెజ్ ఆల్రెడీ చికెన్ పట్టుకొస్తానన్నదిరా. ఫ్రెష్ చికెన్ తీసుకొస్తాను. ఏం లేదు, నువ్వు తెల్లగా ఉన్నావు, డ్రెస్ బాగుంది, అందంగా ఉన్నావు అని అన్నావు అనుకో. ఏంటి ఏం చేయాలి చెప్పు అంట. వంట చేయంటే అయిపోయింది. ఓకే సరే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. So let's welcome my dear friend Leela from Hyderabad. మహముద్దు చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. మహముద్దు చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. Welcome to Fantastic. Thank you so much. She is my dearest friend. నేను చెప్పలేను అసలు. హాయ్ మేడం. హలో. మీరు మా మేడం కన్నా బాగున్నారు. మీరు అస్సలు బాగాలేదనుకో, బట్ ఓకే. పడ్డారా? నా ఫ్రెండ్స్ నన్ను లేపుతారా? నువ్వేదో అనుకున్నావు. ఇవాళ మా కోసం ఏం ఉండబోతున్నావు? పుదీనా చికెన్. పుదీనా చికెన్. Yes. ఇక స్టార్ట్ చేసేద్దామా? Yes. So, ఏం చేయాలి ఫస్ట్? మనం ఫస్ట్ చికెన్ లో కర్డ్ అండ్ మనం సాల్ట్ కలిపేసి ఉంచుకున్నాము. మనం బిఫోర్ మనం పొయ్యి మీద పెట్టే ముందర పుదీనా, కొత్తిమీర అండ్ అన్ని మిక్సీ చేసేద్దాం. సో ఏమేమి యాడ్ చేయాలి? ఫస్ట్ కొత్తిమీర. ఓకే, కొత్తిమీర. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పుదీనా వేద్దాము. పుదీనానా? పుదీనా ఎందుకు వేస్తున్నాం చికెన్ లో అంటే గ్రీన్ ఉండడానికి. చెప్పు ఇంకా. కలవడానికి. ఏం కలవడానికి? అంటే చికెన్ నాకు కలవడానికి. తెలుసు నువ్వు కలుపుతావని, కానీ అది కాదు. ఏం కలపడానికి? ఎందుకు? పుదీనా ఫ్లేవర్ రావడం కోసం. కాదు. పుదీనా ఎందుకు అంటే పుదీనాలో ఏ అండ్ పుదీనాలో సి ఉంటుంది. ఏ బి ఉండదు. నీకు వచ్చా అసలు? ఏబిసి వచ్చు మధ్యలో. ఏ తర్వాత మీరే రాంగ్ చెప్పారు. బి ఉంటది మధ్యలో. అంటే అక్కడి దాకా చదువుకున్నా నాకు అర్థమైపోయింది. జెడ్ వరకు. అరే కొడుతుందిరా. ఓకే, పుదీనాలో ఏముంటుంది? వైటమిన్ ఏ, వైటమిన్ బి ఉంటదని చెప్తుంది. విటమిన్ ఏ, విటమిన్ బి. అది నాకు సి. విటమిన్ ఏ లో ఏముంటుంది? ఏ ఫర్ యాపిల్. విటమిన్ ఏ లో మనకి కళ్ళు బాగా కనిపిస్తాయి విటమిన్ ఏ యూజ్ చేస్తే. విటమిన్ సి యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే మనం పుదీనా, స్పెషల్లీ పుదీనా చికెన్ లో యూజ్ చేయడానికి కారణం అది. నెక్స్ట్ ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకుందాము. 1 big ఆనియన్, అందులో ఒక హాఫ్ వేసుకుని హాఫ్ కుకింగ్ లో పెట్టుకున్నాము. ఓకే, అంతే. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్ లోకి పంపిస్తాం. వాటర్ ఏమైనా వేయాలా? ఉప్పు ఏమైనా వేయాలా? వద్దు, జస్ట్ పేస్ట్. ఎస్. దీని తర్వాత ఏం చేయాలి? డైరెక్ట్ ఇప్పుడు పాన్ పెట్టేసుకున్నాం. అయితే స్టవ్ ఆన్ చేసుకో. కరెక్ట్. కొంచెం ఆయిల్ వేద్దామా? సో ఈ రోజు మనం పుదీనా చికెన్ లోకి వాడుతున్నాం ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్, ఫ్రీడమ్ కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అందజేస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. మనం పుట్టింది లైఫ్ ఎంజాయ్ చేయడానికి. ఏమంటావు లీలా? అంతే. ఇప్పుడు మనం ఆల్ స్పైసెస్ వేద్దాము. ఏమేమి వేస్తున్నాం? లవంగాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క,
4-5 మిరియాలు బిర్యానీ ఒక బిర్యానీ ఆకు. అసలు ఈ డిష్ నీకెట్లా ఐడియా వచ్చింది అసలు? లాస్ట్ వీక్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు, ఆ, చికెన్ చేయి అంటే చికెన్ చేశాను. స్టార్టర్ కావాలి అన్నారు. ఓకే స్టార్టర్ వద్దు, దానికి కూడా వేరేగా కర్రీ చేస్తాను అని చెప్పి, ఓకే రెడ్ గా ఎందుకు, ఓకే హెల్దీగా కూడా ఉంటుంది అండ్ పుదీనా వేస్తే అని చెప్పి పుదీనా చికెన్ చేస్తాను. దొబ్బి తిన్నారా అందరూ? అందులో నువ్వు కూడా ఉన్నావు. ఉన్నారా? మా మేడం కూడా ఉన్నారా? మరి దొబ్బి తిన్నారా అందరూ అంటే అంటే నన్ను చెప్పదేమో అని చిన్నగా నేనే లేకపోయినా ఫ్రెండ్స్ అందరూ వచ్చారంటే మరి మీరు రాలేదా ఏందని డౌట్ వచ్చింది నాకు కూడా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ పుదీనా వేసేద్దాము. డిష్ మీరు కానీ పెట్టిరా? ఫ్రెండ్స్ మీద ప్రయోగం చేసిరు, ఉంటే ఉంటారు పోతే పోతారని. అంటే నేను అంత మంచి కుక్ అని. కుక్క మంచి కుక్క. నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మా మేడం ఇంకా ఇది మా మేడం నేర్పిద్ది ఇంగ్లీష్ కూడా. మీ మేడం నేర్పిస్తే ఇంకా చాలా బాగుండేది. మేము లాస్ట్ టైం ఇలాగే గ్రీన్ చికెన్ చేస్తాం, కానీ దాంట్లో కొత్తిమీర యాడ్ చేస్తాం, కొబ్బరి యాడ్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ చికెన్ లాగా పుదీనా యాడ్ చేస్తున్నాం. సో స్పెషల్లీ పుదీనా ఎందుకు యూజ్ చేస్తామంటే అనుకున్నాం కదా ఆల్రెడీ అసలు మనము. పుదీనా ఎందుకు తీసుకున్నావు? స్పెషల్ గా చాలా ఆకుకూరలు ఉన్నాయి కదా, పాలకూర ఉంది, బచ్చల కూర ఉంది, ఇంకేవేవో ఉన్నాయి. వై పుదీనా అంటే ఓన్లీ పుదీనా హెల్దీ అని, స్పెషల్లీ హెల్దీ అండ్ డైజెషన్. అదే కదా అవి కూడా, కానీ ఇది మనకి డైజెషన్ కి చాలా హెల్ప్ చేస్తుంది అందుకని. కరెక్ట్. సో నువ్వు ఏం చేస్తుంటావు లీలా? అంటే నాకైతే తెలుసు, బట్ టెల్ us అబౌట్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో నేను హౌస్ వైఫ్ అయితే కాదు, స్పెషల్లీ నేను ఒక వర్క్ చేస్తుంటాను. 8-12 years అవుతుంది నేను వర్క్ చేస్తూ. ఒక పెళ్ళైందా? నాకు చిన్న పాప కూడా ఉంది. అసలు నువ్వు పెళ్ళైనట్టుందారా? నా ఫ్రెండ్ అయింది. మరి మీ పెళ్ళి ఎప్పుడు మేడం? టైం బ్యాడ్ అయినప్పుడు అవుతుంది. ఉన్న ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అయితే మీ ఒక్కరి తప్ప. నేను డబ్బులు మిగిల్చుకుంటున్నారా కొద్దిగా? ఒకసారి కలుపుదాము. ఆయన ఇంకొకటి తెలుసా, నా ఫ్రెండ్ది లవ్ మ్యారేజ్. మీ ఆయన గురించి, మీ పిల్లల గురించి ఏంటి అసలు? వైజాగ్ చెప్పు. సో నాది లవ్ మ్యారేజ్ మాట. మా హస్బెండ్ పేరు వచ్చి మధు అండ్ మా పాప పేరు వచ్చి యశిక. 4 years old మాట. నువ్వు లవ్ చేసావా, ఆయన ఫస్ట్ లవ్ చేసాడా? ఇద్దరు చేసాము ఒకటేసారి. ఇద్దరు ఒకటేసారి ఎట్లా చేస్తారు? ఇద్దరు మునుగుతారు ఒకటేసారి? ఫస్ట్ తనే చేశాడు, తర్వాత నేను చేశాను. పాపం మధు. నీకు అనిపిస్తుందా? ఇప్పుడు చెప్పు. ఎప్పుడైనా నేను ఈ షోలో భర్తలోనే ప్రమోట్ చేద్దాం, పాపం మనకి. అయితే ఈసారి నన్ను. ఇప్పుడు ఇది కుక్ అయింది. కొంచెం మనము ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ మనం చికెన్ లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. అంటే మేబీ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం. కరెక్ట్. కొంచెం లో ఫ్లేమ్ లోనే కుక్ చేయాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం మనకి వాసన పోయేదాకా. సో పసుపు యాడ్ చేసుకున్నాం. యా, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకున్నాము. కొంచెం కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం. కొంచెం గరం మసాలా. ఇది ఎంతసేపు చేయాలి? ఒక 2 minutes అంతే. ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. వాటర్ అయినా ఒక్క సెకండ్. మనం ఎప్పుడు కానీ కొంచెం కారం ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి. వాటర్ వేసేస్తే పచ్చి స్మెల్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం చేయాలి? ఇప్పుడు చికెన్ వేసాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, కర్డ్ అండ్ ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాము. అది మనం కలిపేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాము. ఇది ఒక 1/2 kg చికెన్. ఇందులో పెరుగు, పసుపు, ఉప్పు వేసి ఎంతసేపు పెట్టావు? ఒక 30 minutes. 30 minutes. సో ఇప్పుడు ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓ యాక్చువల్లీ చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత తింటే ఆ టేస్ట్ ముక్కకు బాగా పడుతుంది. యాక్చువల్లీ డైరెక్ట్ గా మనం పొయ్యి మీద పెట్టే కంట ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో పాట అన్నారు, అప్పటి నుంచి పాట కోసం వెయిటింగ్. పాట పాడాలి కదా, పాడకుండా ఉండలేదు. ఇప్పుడు ఇది ఎంతసేపు అవ్వాలి? ఇలా ఇది ఒక 30 minutes కుక్ అవ్వాలి. కొంచెం లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి మనం. ఇది కూడా చిన్న మూత పెట్టేసి పాట పాడేసి అంతే. సో అమ్మ చూడనీకైతే కలర్ఫుల్ గానే ఉంది ఇది. ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మా ఫ్రెండ్ నుంచి. తనని ఒక సిందర్ లాంటి తనను కూడా నేనే సిందర్ని చేసిన. నేనే కాదా? ఒకరోజు మేము అలా ప్రయాణం చేస్తుండగా ఏంటి మనలో టాలెంట్ బయటికి రావట్లేదు, నాకు ఒక శిష్యురాలు కావాలి పాడడానికి అనుకున్నా.
దొరికేసింది. ట్రావెలింగ్ లో మేము పాట నేర్పించేశాను, తనని కూడా సింగర్ చేశాను. ఓ 4-5 పిచ్చి లేపేసా పాట నేర్పించి. వాళ్ళ టాలెంట్ నేను నింపా. కాంతం వింటావా? ఒక్కసారి నాకు కూడా నాకు వినాలనిపించింది. సుశీరాలు ఉందిరా సింగింగ్ కి. ఓకే లీలా, 3, 2, 1 తగిడ 4 8 కమాన్ గజాల పాడు. నిన్నే 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 దిల్ సే ఇష్క్ కియా తుమ్సే వాయే 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 రాయే 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 వినవా 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 ఏంటే నీ గొడవ నీతోనే జీరా మరనా. కుక్కలు బాగా అయినాయి మేడం, ఏంది కుక్కలు బాగా వస్తాయి వంట చూసి. చికెన్ కదా లే అట్లా ఫుల్లురా నీకు. మేము టాలెంటెడ్ పీపుల్ అని. మీరు వాడతారు కదా, వినటానికి వచ్చినట్టుండే, తినడానికి కాదు. మేడం మీరు పాడి అలసిపోయినట్టున్నారు, ఒక బ్రేక్ తీసుకుందాం. అసలు దీంట్లో ఉప్పేసిరా మేడం మీరు? లేదు వేయలేదు, కొంచెం కుక్ అయిన తర్వాతనే వేద్దామని ఆగాను. దాంతోటే ఉన్నారు. సో ఇలా ఉప్పేసుకొని ఇంకో 5 minutes ఉడకనివ్వాలి కదా. అంతే. ఓకే, మన డిష్ ప్రిపేర్ అయిపోయింది. డిష్ అవుట్ చేద్దామా? ఎస్. పుదీనా చికెన్ కూడా రెడీ అయిపోయిందిగా. కరెక్ట్. మా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. జొన్న ముద్దతోని కొద్దిగా చికెన్ కలుపుకొని తింటే ఆ రాయలసీమ ఫీల్ వస్తుంది చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, యమ్మీ టైం. ఎంత నాన్ వెజ్ తిన్నా రైస్ తో ఎప్పుడైనా ఒక ఫీలింగ్ ఉంటది. రాగి సంకటి అన్న జొన్న సంకటితో అన్న తింటే ఆ రుచే వేరు, టేస్టే వేరని. ఆ కాంబినేషన్ ఇప్పుడు తినబోతున్నాం. దానికంటే ముందు ఒక్కసారి జొన్న సంకటి అండ్ అలాగే పుదీనా చికెన్ ఎలా తయారు చేసుకున్నామో ఒకసారి రీక్యాప్ చూసేయండి. జొన్న సంకటి తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో 3 కప్పుల నీళ్లు పోసుకొని నీళ్లు వేడయిన తర్వాత ఉప్పు నెయ్యి వేసి కొద్దిగా మరిగించుకోవాలి. ఇందులో జొన్న పిండిని కొద్దిగా లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 15 minutes ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్న సంకటి రెడీ. పుదీనా చికెన్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్న పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కర్డ్, పసుపు, ఉప్పు ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసుకొని ఒక 15 minutes కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ రెడీ. ఇక నేను ఏమాత్రం ఆగలేను. జొన్న సంకటి మీద అలా నెయ్యి వేసుకుని నువ్వు వస్తున్నావన్నా జొన్న సంకటి చెప్పించిన, అందుకనే నేను గుర్తుకొచ్చినట్టున్నా, దాంతో పాటు చికెన్ చేద్దామని చెప్పి. సో మేము సంకటికి మంచిగా పుదీనా చికెన్ తింటున్నాం, కానీ మనం కొద్దిగా గ్రేవీ లాగా కూడా చేసుకున్నాం. దీనికి సెట్ అయిపోతుంది. కొంచెం వాటర్ వేసి కావాలంటే కొంచెం బాయిల్ చేస్తే గ్రేవీ అయిపోతుంది. సో టేస్ట్ చేద్దామా? బాగుందా? పర్ఫెక్ట్. నీకు ఎలా అనిపించింది ఇలా షోకి రావడం ఈ రోజు? చాలా బాగుంది. ఇలా న్యూ టాలెంట్ కోసం అని మీరు తీసుకొచ్చే వాళ్ళని అది బాగా నచ్చింది. అండ్ వెరైటీ ఫుడ్స్ డైలీ నేను టీవీలో చూస్తూ ఉంటాను. చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. మనకు రానివి కూడా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో బాగా నచ్చింది. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. Thank you. అండ్ మేము కూడా ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా ఒక వీకెండ్ డెఫినెట్ గా కాంబినేషన్ ని ట్రై చేయండి. రైస్ బదులు ఒకసారి సంకటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి, అదిరిపోద్ది. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ని. బాయ్.